గట్టిగా హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాటను మనం విందాం. ఎందులో అంట ఇక మీరు మౌనంగా ఉంటే కుదరదు, మీరు మాట్లాడుతుండాలి. చేపకున్న స్వభావం ఏంటంటే నీటికి ఎదురు వీదటం. ఈ దేవుడు చేపను మనుషులతో పోల్చాడు, మనుషులను చేపలతో పోల్చాడు. అయితే చేప యొక్క స్వభావం ఏంటి అంటే, చేప యొక్క స్వభావం ఏంటంటే నీటికి ఎదురు వీదుతాయి. ఆ ప్రవాహము ఎంత పెద్దదైనా మనిషి నిలబడతాడా? నిలబడలేడు. కానీ చేప ఏం చేస్తే నిలబడి ఎదురు ఈదుతూ ఉంటుంది. మనుషుడు ఆ ప్రవాహం యొక్క తాకిడికి పడిపోతాడు. కానీ చేపను గమనిస్తే అది ఆ ప్రవాహం ఎంత పెద్దదైనా, ఆ ప్రవాహము ఎంత ఉద్రిక్తతతో వస్తున్నా ఆ ప్రవాహములో ఆ చేప ఎదురీదుతూనే ఉంటుంది. హల్లెలూయా. చెప్పు కాస్త గట్టిగా. అందుకనే పేతురుతో ప్రభు అంటాడు, ఇదిగో నేను నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తా. ఇప్పటిదాకా చేపలు పట్టావు, నేను నిన్ను ఇక నుంచి ఇదిగో మనుషులను పట్టు జాలరులుగా చేస్తా. నీవు నేను ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ఆ యొక్క చేప యొక్క స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే దానికి ఉన్న లక్షణం ఏంటంటే ఎదురు ఈదటమే, ఎదురు వెళ్ళటమే దాని యొక్క ప్రయాస, దాని ప్రయత్నం. చేపలో ఏ లక్షణం అయితే ఉందో, ఈరోజు ఏ ఆశాభావం అయితే చేపకుందో మనుషులకు కూడా అదే ఆశాభావము కలిగి ఉందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఆశ ఉండాలి? చేపకి ఏ ఆశ ఉంది చెప్పాలి? ప్రవాహంలో కొట్టుకొని పోయే ఆశ. నది పారుతుంటే ఆ నదిలో నుంచి నేను కొట్టుకొని కిందకి చెరువుకి వెళ్ళాలి, వాగుకి వెళ్ళాలి, గుంటకి వెళ్ళాలి, ఈ ఆశగా దాన్ని ప్రయత్నం చేస్తుంది. అలసిపోదు, సలసిపోదు, కృంగిపోదు, ఇదిగో ఎదురు వీదుతూనే ఉంటుంది. ఈరోజు మనం కూడా ఎదురు ఈదాలంటే భయం, అవునా కదా? ఎదురు ఈదాలంటే ఏంటి? భయం. అనుకోని సమస్యలు, భయంకరమైన సమస్యల మధ్యలో అల్లాడిపోతూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు ఆ సమస్యలో మనుషుడు ఎదురు వెళ్ళాలి అంటే భయపడిపోతాడు. అయ్య బాబోయ్ చచ్చిపోతానేమో. ఏమైపోతాడంట చెప్పండి? ఏమైపోతాడంట? చచ్చిపోతానేమో. కొంతమంది అంటూనే ఉంటారు, ఏమని తెలుసా? ఈ బాధల కాడికి చావటమే మేలు. ఈ బాధలు భరించడం కంటే, ఈ బాధలు తట్టుకోవడం కంటే నేను చనిపోవటమే నాకు మేలు. ఈ ఉదయకాల వేళ చేప యొక్క స్వభావంతో ప్రభు నీతో మాట్లాడును గాక. స్తోత్రం చెప్పండి వేసే గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమస్యలు పోకుండా, ఆగిపోకుండా దాని ప్రయత్నము కొనసాగుతూనే ఉంటుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా ఎన్నో రకాలైన సమస్యలు, వ్యాధుల వలన, పిల్లల వలన, సమాజంలో ఇతరుల వలన, లేకపోతే కుటుంబస్తుల వలన, కొంతమందికి సమస్యలు ఎక్కడి నుంచో రావు. ఎక్కడి నుంచో రావు, ఇంట్లో నుండి. ఎక్కడి నుండి? నువ్వు ఎవరైతే నా అనుకుంటావో
ఎవరైతే నా వారు అనుకుంటావో, నేను అధికంగా ప్రేమిస్తున్నానని, నాకు వారు ముఖ్యము, నాకు అవసరమని ఎవరినైతే నువ్వు ఎంచుకుంటావో, ఎవరినైతే నువ్వు ఎన్నుకొని కోరుకుంటావో, కొన్నిసార్లు వారి ద్వారానే సమస్యలు వస్తాయి. కొన్ని అనారోగ్యాల వల్ల వస్తాయి, కుటుంబ సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు. చాలా మంది అంటుంటారు, ఈ పిల్లల బాధ నేను అనలేను. కానీ ఈ రోజున వాక్యం చెప్తూ ఉంది, వాటికి నువ్వు లొంగిపోయి బ్రతకూడదు, వాటికి నువ్వు భయపడకూడదు, వాటికి నువ్వు కలవరపడకూడదు. అయితే అనేక సమస్యల మధ్యలో మనము ఎదురీదే స్వభావం మనలో ఉండనుగా. చెప్పండి. కొన్నిసార్లు అంటారు, నీలాంటి సమస్యలు నాకు వస్తే నేను ఎప్పుడో, నువ్వు చచ్చిపోతావని నువ్వు అనుకుంటే వాడు ఏం చేస్తున్నాడు, ఎదురు చచ్చిపోతాననే మాట నీకు రావడం కంటే నేను కూడా తనలాగా ఎందుకు ఎదురెదలేకపోతున్నాను. చాలా మంది నాకు బయటకు వచ్చాయా, అప్పుల సమస్యలు తట్టుకోలేక నాకున్న పొలం అమ్మాలి, ఆ భూమి అమ్మాలి, ఈ స్థలం అమ్మాలని నాకు చెప్తే ఒక సేవకుని నేను అంటాను, సమస్య ఎప్పుడు నీతో అలాగే ఉండదు. ఉండదా? ఉండదు. ఆ సమస్యకు భయపడి, ఆ సమస్యకు లొంగిపోయి, ఆ సమస్యకు కృంగిపోయి నువ్వు లోపడిపోయావా, అది నిన్ను ఖచ్చితంగా ఆ స్థలముతో ఆగదు. ఆగిద్దా? నీకు 2 సెంట్లు స్థలం ఉందండి, సమస్యలు తట్టుకోలేక 2 సెంట్లు అమ్మావు, అంతటితో ఆగిపోయిందా? ఆగదు. ఏదో ఒక రీతిలో మరలా నిన్ను ముంచడానికి. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్యకు కలవరపడే వారికి మనం ఉండకూడదు, భయపడే వారికి మనం ఉండకూడదు, కృంగిపోయే వారికి మనం ఉండకూడదు. తట్టుకోలేక అయ్యి బాబోయ్ మునిగిపోతున్నామే, ఇక్కడేమో ఇక్కడ నుంచి లెగవలేము, పడిపోయా, మా వల్ల కాదు అని కృంగిపోకూడదు. నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలి అంటే, ఆ యొక్క సమస్యలో ఎదురీదే లక్ష్యము కలిగి ఉండుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఎదురు ఎదగలగాలి, ఎదురు పరిగెత్తగలగాలి. ఎన్నో సుడిగుండాలు వస్తాయి, ఎదురుగాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అలజడులు వస్తాయి. నువ్వు ఎలాంటి వాడికి ఉండాలంటే వాటన్నిటిని జయించగలిగిన వీరుడిగా మారుదుగాక. చెప్పేసి గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోజున బైబిల్ చెప్తుంది, ఎవరైతే సమస్యను ఎదురెడతారో వారు ఫలము పొందుకొందురుగాక. పెద్దలు అంటుంటారు, కష్టపడితేనే ఫలితం, కష్టపడకపోతే రూపాయి వచ్చిందా? కాదు. నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలంటే లోకం నుండి పెద్దోళ్ళు అంటారు, రే డబ్బులు వస్తే పనికి వెళ్ళంటారు, కష్టపడి అంటారు. ఈ రోజున సమస్యను చూసి భయపడి, సమస్యను చూసి కృంగితే, సమస్యను చూసి నువ్వు కృంగిపోయి అలసిపోయి కనుక ఉంటే నీ జీవితంలో ఫలము రావడం చాలా కష్టం. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక అమ్మగారి జీవితంలో ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటి ఆ భయంకరమైన సమస్య అంటే, ఆమె జీవితంలో పిల్లలు లేరు. ఎవరు లేరంట? ఆమె జీవితంలో పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని సమస్యతో బాధపడతా ఉంది. భర్త ఏమో ఈ పిల్లలు లేని భార్యతో ఎంతకాలం సంసారం చేయాలి, కాపురం చేయాలని మరొక ఆమెను చేసుకున్నాడు. ఈమెను చేసుకున్న తర్వాత ఆ రెండో ఆవిడికి పిల్లలు పుట్టారు. రెండో ఆవిడకి ఎవరు పుట్టారంట? పిల్లలు పుట్టారు. ఎప్పుడైతే ఆ రెండో ఆవిడకి పిల్లలు పుట్టారో, ఆ పిల్లలు పుట్టిన నాటి నుండి ఈ మొదటి ఆవిడ ఉందే, ఎవరంట? మొదటి ఆవిడ ఉందే, పెద్ద భార్య. ఈ స్టోరీలు మనకు బాగా తెలుసు కదా. పెద్ద ఆవిడ, ఈ పెద్ద ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఈ పెద్ద ఆవిడని ఈ రెండో అమ్మాయి కఠినమైన శిక్షలతో బాధపడుతుంది. అనుక్షణం ప్రతి నిత్యము ఏదో ఒక బాధ.
నిందలు, అవమానాలు, వేదనలు, ఎన్నో రకాలైన సమస్యలు పెడతా ఉంది. ఇక తెలుసు కదండి, నీ జాతకం బాగుంటే నీకు కూడా ఏం పుట్టేవాళ్ళు, నువ్వు దరిద్రురాలివి, గొడ్రాలివి, నీ బ్రతికి ఎట్టయిపోయింది, నీ జీవితం ఎట్టయిపోయిందని ఎన్నో రకాలుగా భయంకరంగా దూషిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది. ఒక బాధ కాదు, ఒక నింద కాదు, ఆ నిందలు అనుభవిస్తూ, ఆ బాధను అనుభవిస్తూ ఓర్చుకొని బ్రతుకుతున్న ఆమె ఎవరంటే హన్నా. ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి సమస్య వైపు చూసి అలాగే కృంగిపోకుండా, ఈమె తిట్టే తిట్లకి, ఈమె దూషించే దూషణలకి, ఈమె పెట్టే సమస్యలకి నేను ఏ రోజు చనిపోవాలి, నేను ఎప్పుడో చనిపోవాలనే ఆలోచన తన జీవితంలో రాలా. వచ్చిందా? రాలా. తన బ్రతుకు రాలా. నేను చచ్చిపోవాలనే ఆలోచన తనకు రాలా. కొందరు ఎట్లా దూషిస్తారు, ఎలా పెడతారంటే కత్తికి తేనె పూస్తారే. దేనికంట? కొందరు మాటలు ఎటువంటి అంటే కత్తికి తేనె పూసి పొట్టలో పొడితే ఎంత కమ్మగుంటుందో, కొందరు తిడుతుంటే, కొందరు అవమానపరుస్తుంటే, కొందరు హేళన చేస్తుంటే, కొందరు మాట్లాడుతుంటే అంతకంటే ఘోరంగా ఉంటాయి. కత్తితో పొడిసే కత్తిపోటు శరీరానికి తగిలింది కనుక ఆ శరీరానికి పడిన గాయాన్ని మందు పూసి డాక్టర్ గారి చేత ఈ గాయం ఎలాగైనా మానిపోవచ్చు. కొంచెం దగ్గరకు ఏం చేయొచ్చంట? శరీరానికి తగిలిన గాయం ఏమవుద్ది? కొంచెం చెప్పమ్మా. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టర్, ఈ మందులు కాకపోతే ఇంకో మందులు, ఒక మందులు పూసుకుంటే ఆ రోగం, ఆ యొక్క గాయం ఒక రోజు, 2 రోజులు, 3 రోజులకో ఏమైపోద్ది? మానిపోద్ది. కానీ హృదయానికి తగిలిన పోట్లు ఉంటాయి కొన్ని. అన్న శరీరానికి గాయం తగల్లా, అన్నాకి ఎక్కడ తగిలింది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. హృదయానికి గాయం. తన ఇంట్లో తన భర్త ప్రక్కన వచ్చిన ఆమె ఇదిగో గాయపరుస్తూ ఉంది. ఇంట్లోనికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, నీ ముఖం చూస్తేనే దరిద్రమని రకరకాలుగా దూషిస్తుంది. ఆ పరిస్థితులలో అన్న చేసుకోవలసిన నిర్ణయం ఏంటంటే, చెప్పండి, అన్న చేసుకోవలసిన నిర్ణయం ఏంటి? ఇక నాకు చావే శరణం, ఇక నాకు చావు తప్ప మరొకటి లేదు అనే ఆలోచన తనలోకి రాకుండా తను ఏం చేసిందంటే ధైర్యము తెచ్చుకుంది. అందుకే దేవుని పిల్లల మాటలు ఎలా ఉండాలంటే దయగల మాటలుగా ఉండునుగాక. ఎలా ఉండాలంట? పేరుకు దేవుని పిల్లలంట, వారు అసలు అన్నిలు కూడా వాళ్ళలాగా మాట్లాడరండి. పేరుకే దేవుని పిల్లలు, రక్షణ పొందిన వారట, మారు మనసు పొందిన వారట, ప్రభు రక్తములో కడగబడిన వారట. వారి మాటలు అన్నిలు కూడా మాట్లాడలేరు, భయంకరంగా ఉంటాయి. అందుకని కొంతమంది స్త్రీలు అంటారు భర్తను పట్టుకునేమయ్యా, ఒక దెబ్బ కొట్టినా ఊరుకుంటా కానీ ఒక మాట అంటే మాత్రం ఊరుకోను. దెబ్బ కొట్టడానికైనా ఈపిస్తారేమో కానీ హృదయమును గాయపరిచే మాటలంటే మనుషుడు తీసుకోవటం చాలా కష్టమండి. నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, మనకున్నది ఒకే ఒక జీవితం. దేవుని పిల్లలు దయగలిగిన మాటలు, దయగల వారిగా, కరుణగల వారిగా మాట్లాడకుండా, ఇదిగో ఒకే ఒక జీవితం కదా, ఈ జీవితము విషమయంగా మారకూడదు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఇటునండి, మనకుంది ఎన్ని జీవితాలు ఉన్నాయి అమ్మా? ఎన్ని ఉన్నాయి? ఒకడు 10 సార్లు పుడతాడా? పుడతావయ్యా? వయసు అయిపోయింది, ఇక నువ్వు మళ్ళీ పుడతావా? ఒకే ఒక జీవితం. హలో, మనిషికి ఉంది ఒకే ఒక లైఫ్, ఒకే ఒక జీవితం, ఒకే ఒక బ్రతుకు. ఈ కాస్త బ్రతుకులో, ఇదిగో ఈ కాస్త బ్రతుకులో దేవుని పిల్లలమైన మనం, మన నోటి మాట, మన జీవితము ఎలా ఉండాలి అంటే దయగల వారిగా మార్చబడుదుముగాక.
నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి. ఆయన కనుల సైగలు ఏం చేస్తాయి అంటే మనల్ని ధైర్యపరుస్తాయి. నీ నోటి మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితము దేవుని పిల్లలకి హాని కలపకూడదు. చెప్పండి, ఏం చేయకూడదంట? ఎలా ఉండకూడదంటండి? హాని కల్పించే వారిలాగా మాత్రము అసలు ఉండకూడదు. దేవుని పిల్లల నోట ఏం రావాలి తెలుసండి? దేవుని పిల్లల నోట దయగల మాటలు వచ్చునుగాక. ఎప్పుడు దేవుని పిల్లలు శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఇతరులను రకరకాలుగా దూషిస్తూ శపిస్తూ ఉంటారు. నీ నోట ఉదయం లెగిస్తే సాయంకాలం రాత్రి పడుకునేంత వరకు నీ నోట ఆశీర్వచనమే రావాలి, కానీ శాపవచనం నీ నోట రాకూడదు. నీ పిల్లల్ని పిలిచే పిలిపైనా, నీ భర్తను పిలిచే పిలిపైనా, నీ సమాజంలో ఉన్న వారితో, నీ తోటి సహోదరులతో మాట్లాడే మాటైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరిమి? హలో, మనం ఎవరిమి? దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హన్నా ఎంత భయంకరమైన సమస్యలో ఓర్చుకుంది. వాస్తవానికి ఆమె ఈ మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చావాలి. ఏమవ్వాలంట? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. చచ్చిపోకుండా ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళిందట. తన హృదయంలో, తన గుండెల్లో తన బాధ అంతటిని ఎవరికి చెప్పుకుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పుకుంది? నువ్వెవరు చెప్పుకుంటావు? ఎవరయ్యా నాకు దిక్కు? నీవే కదా నాకు దిక్కు. ఈమె ఆ యొక్క గుడిలోనికి వెళ్ళి, ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ బలిపీఠం పట్టుకొని ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. నా ప్రభువా, నా సమస్యకు జవాబు నీవే. సమస్యకు జవాబు ఎవరు? దేవుడే. నీకు వస్తున్న ప్రతి సమస్య, అది నీ పిల్లలైనా, మరణమైనా, వ్యాధైనా, రోగమైనా, బాధైనా, కన్నీరైనా, నిన్ను ఏ సమస్య బాధ పెడుతుందో ఆ సమస్యకు జవాబు యేసు దగ్గర ఉన్నది. చప్పలు కొట్టు గట్టిగా. ఈ లోకం దగ్గర ఉండదు. ఏమయ్యా ఈ గాయం 10 రోజులకి మానిద్దా? మానితే మానొచ్చులే పో అంటాడు డాక్టర్. ఏ ఆపరేషన్ చేసావు, కుట్లు ఉన్నాయి, 4 రోజులు అయిపోయింది, ఇంకా కుట్లు మానలేదు, ఏంటంటే మానతేలే పో అంటాడు. కానీ ఖచ్చితంగా మానతే అని చెప్తాడా? చెప్పడు. నీ సమస్యకు జవాబు ఉంది. అది ఎవరి దగ్గర అంటే మన ప్రభు అయిన యేసు దగ్గర. స్తోత్రం చెప్పండి. ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది అన్న. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి చక్కటి ఫలము పొందుకుంది. స్తోత్రం. ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. దేని కొరకైతే ప్రార్థన చేసిందో, దేని కొరకైతే ఏడ్చిందో, దేని కొరకు కన్నీరు గార్చిందో, ఏమి కావాలని విలపించిందో, ప్రార్థన చేసిందో, ఇదిగో మొరపెట్టిందో, ఆ సమస్యకు జవాబు దేవుని సందులో పొందుకుంది. ఎవరి జీవితంలోనైనా ఫలము రావాలి అంటే ఏం చేయాలి? చేపవలే. మీరెందుకు చదువుతారు తల్లి? మనకు చేపలు తింటాం తెలుసు, కానీ చేపలాగా ఎదురెక్కటం తెలియట్లా. అందుకే మనం అక్కడే పడిపోతున్నాం, అక్కడే కృంగిపోతున్నాం. ఒకరోజు నువ్వు ఎప్పుడన్నా ఆ నీటిలోకి వెళ్తే ఆ చేపలు ఆ ప్రవాహం దగ్గరికి వెళ్తే, చిన్న చేపలు కాంచి మొదలుకొని పెద్ద చేపల వరకు కూడా ఆ ప్రవాహానికి ఎదురుగా పరిగెడతాయి, కానీ పారిపోవడానికి చూస్తాయా? చూడవు. చిన్న అయినా సరే ప్రవాహానికి ఎదురుగా పరిగెడతాయి. ఈ రోజున ఎవరి జీవితంలో ఫలము చూస్తారంటే, ఎవరైతే సమస్యల మధ్యలో ఎదురెదుతారో వారు ఫలము పొందుకుందరుగాక. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఒకవేళ గనక అన్న అనే సహోదరి, ఆ తల్లి ఆ సమస్యల మధ్యలో ఆత్మహత్య చేసుకొని ఒకవేళ చనిపోయి ఉంటే, సమూయేలు ప్రవక్త వచ్చేవాడా? చెప్పండి అక్కలరా, వచ్చేవాడా? రాడు. ఈరోజు వందల వేల మంది ప్రజలు హన్నాను గురించి బైబిల్లో రాయబడింది. ఈరోజు తెలుసుకుంటున్నామంటే, ఆమె కనుక చనిపోతే, సమస్యకు ఓడిపోయి, సమస్యకు పారిపోయి చనిపోతే, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడేదే
కాదు. ఆ తల్లి ఎలా ఉందో తెలుసా? సమస్యకు ఎదురు ఈదే వ్యక్తిగా ఉన్నది. స్తోత్రా. ఈరోజు మనం తెలుసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసా? నా జీవితంలో ఇదిగో వచ్చిన సమస్యలకు మనం భయపడకూడదు, కృంగిపోకూడదు. కొంతమంది ఊరకనే పడిపోతారు. బీపీ డౌన్ అయింది అంటారే, ఏమైందంట? లో బీపీ, హై బీపీ అని ఉంటుంది. మాట్లాడుతూ టపాన పడిపోతారు. మొన్న కూడా ఆ దారిలో ఉన్నా నేను. మా బాల ఏదో చెప్పాడంట. ఏదో చెబితే అన్న మీదకి ఎవరో వచ్చారని చెప్పాడంట. ఇక్కడి నుంచి మా అమ్మ సోయ లేకుండా పడిపోయింది ఆడే. కొంతమంది టపాన పడిపోతారు. ఈరోజు క్రైస్తవుడు కూడా, దేవుని పిల్లలు కూడా ఎలాగున్నారంటే, ఒక సమస్య రాగానే పడిపోవటమే. అది ఎందుకు వచ్చింది? దేని కొరకు వచ్చింది? ఒక భక్తుడు అంటాడంట, వింటారు ఈ మాట? అమ్మ, 1 కోటి రూపాయల మాట చెప్తా. నీ 1 కోటి రూపాయలు నేను ఇవ్వలేను, కానీ 1 కోటి రూపాయల మాట చెప్తా. ఒక భక్తుడు అంటాడంట, సమస్య, ఓ సమస్య. ఎవరితో? మోషతో కాదు, సమస్యతో. ఇదిగో ఈ భక్తుడు చెప్తాడంట, ఓ సమస్య, నన్ను బాధ పెడతానికి వస్తే వచ్చావు కానీ, నన్ను కృంగతీయటానికి వస్తే వచ్చావు కానీ, నన్ను ఇబ్బంది పెట్టడానికి వస్తే వచ్చావు కానీ, వచ్చిపోయేటప్పుడు మాత్రం ఆ సమస్యకు తగిన జవాబు చెల్లిపో అంటదంట. మీకు అర్థం కాలేదు కదా? నువ్వు వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తెచ్చావు కదా, అది ఇక్కడ పెట్టిపో అంటుంది. చప్పలు కొట్టు గట్టిగా. ఒక సమస్య నీ మీదకి వచ్చిందంటే దాని వెనుక ఏముంది? ఆ భక్తులు అడుగుతున్నాడంట సమస్యను పట్టుకొని, ఓ సమస్య, నన్ను బలహీనపరచడానికి వచ్చావే, నన్ను బాధ పెట్టడానికి వచ్చావే, నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావే, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు కదా, పోతే పోయావు కానీ దేవుడు పంపిన ఆశీర్వాదం ఇచ్చిపో అంటున్నాడంట. సమస్యలో ఎదురీడేవాడు ఫలమును పొందుకుంటాడు. అన్న ఎదురీడింది. ఆ బాధలు తట్టుకోలేక, ఆ సవితిపోరు తట్టుకోలేక, ఆ నిందలు తట్టుకోలేక, ఆ వేదనలు తట్టుకోలేక, చావే చరణమని అనకుండా ఆమె జీవితంలో ఏదో ఒక రోజు నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. క్రైస్తవుడు బ్రతకాల్సిన దాని కొరకేనండి. క్రైస్తవుడు బ్రతకాల్సిన దాని కొరకే. దేని కొరకు తెలుసా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు. దేవుని పిల్లల ధైర్యం ఏంటి తెలుసా? దేవుడే మన ధైర్యం. పక్కన వాళ్ళు చేపట్టుకొని చెప్పు, అక్క, దేవుడే నా ధైర్యం. గట్టిగా చెప్పన్నా. ఎవరు నీ ధైర్యం? ఎవరో ఇక్కడ అంటున్నారు, వినపడలేదని, డబ్బే నాకు ధైర్యం అని. నీ డబ్బు హోహా స్తోత్రం. ఓ పెద్ద గాలి వచ్చిందనుకో, ఏమైపోయింది? అస్సలు దొరకదు, పట్టుకుందామన్నా దొరకదు. మన ధైర్యం ఏంటి? దేవుడే ధైర్యం. నన్ను చాలామంది అడుగుతారు, ఒరే దావీదు, నువ్వు బొడ్డోడు కదరా, ఏందిరా నీ ధైర్యం అంటే, నా దేవుడే నాకు ధైర్యం. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే కార్యాలు, నీకు వచ్చిన సమస్యలు ఎందుకు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటున్నావు అంటే, నా ప్రభువే నాకు ధైర్యం. ఈరోజు కాకపోయినా మరొక రోజు కాకపోయినా ఇంకొక రోజు, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నేను ప్రార్థిస్తున్న నా ప్రార్థనకి పరలోకం నుంచి జవాబు వచ్చునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఇదిగో నీవు సమస్య వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. అయా, ఏమొచ్చినప్పుడు కృంగిపోకూడదంట? సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. మరి ఎలా ఉండాలి? మీ దగ్గర నుంచి జవాబు, అమ్మా, సమస్యలో ఎదురీదుదుముగాక. ఎక్కడ ఎదురీదాలంట? సమస్యలో మనము ఎదురీదాలి. నేను చాలామందికి చెప్తా ఉంటా, ఏం మా ప్రార్థనకు రావట్లేదంటే, అన్న జ్వరం అన్న, బలహీనత అన్న, బాధ అన్న. నేను అంటాను, ఓ చిన్న బలహీనత వస్తేనే నువ్వు ప్రార్థన అనుకుంటావా? ఇంకా పెద్దది వస్తే ఏం చెప్పరు? చిన్నది వచ్చిందంటేనే మందిరం అనుకుంటే ఎగ్గొడుతున్నావు. కొంచెం పడిందంటే చలికాలం పిల్లలప్పుడు రేపు పొద్దున పరీక్షలు ఉంటే అంకలు పెట్టుకుని కలకుండా పడుకున్నావు. కోసుకొని
పెట్టుకుని దుప్పటి కప్పుకొని పడుకుంటే అమ్మో నాన్న వచ్చి దుప్పటి తీసేలో ఒళ్ళు ఏమైతే అస్సలు గజగజ అమ్మమ్మ పిల్లగాడికి జ్వరం వచ్చింది పడుకున్నానా. అది మనకంటే మేధావులు ఉన్నారా? పడుకో 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 సెలవు. బస్సు పోగానే బస్సు వెళ్ళిపోగానే ఈ గడ్డలు తీసి పొయ్యిలో పడేసి చెప్పు ఇక ఊరంతా మందే, ఇక ఊరు మొత్తం మందే. అసలు సమస్యలో ఎదురు వెళ్ళగలిగే స్వభావం నీలో ఉండును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్యకు కృంగిపోకూడదు. దేనికంట? సమస్యకి. కొంతమంది పిల్లలు చాలా బాధేసిద్దండి, చిన్న సమస్యలు వచ్చినా కూడా అయ్యగారో అయిపోయింది నా పని. ఏమైపోయిందమ్మా, ఏం జరిగిందమ్మా అంటే నా పిల్లోడికి జ్వరం, ఒకటికి తగ్గింది, ఇంకోటి జ్వరం, ఇంకోటి తగ్గింది, ఇంకోటి జ్వరం. నేను అంటాను మొదటికి జ్వరం వచ్చింది, తగ్గిందా లేదా? వీడికి కూడా, ఇంకొకటికి కూడా, ఇంకొకటికి కూడా. ఎంతమందికి వచ్చినా తగ్గిపోయేదే కానీ నీతో ఉండేది కాదు సమస్య. స్తోత్రం చెప్పేసే గట్టిగా, చెప్పుకొస్తే గట్టిగా హల్లెలూయా. మరణమే వచ్చినా, మరణ దండమే వచ్చినా, నువ్వు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా చెప్పవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? నా యేసు శిలువలో నీ మరణపు ముళ్ళు విరిచేశాడు. కొట్ట గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. మరణమే నీ మీదకి వచ్చిన, అనారోగ్యమే నీ మీదకి వచ్చిన, ఇదిగో ప్రతి దండనము నీ మీదకి వచ్చిన, నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? శ్రమలో ముందుకెళ్ళుదువుగాక. అస్సలు కృంగిపోకూడదండి, కృంగిపోకూడదు. చాలామంది అంటూ ఉంటారు, అన్నా నీ వయసు చాలా తక్కువ, చిన్నది, ఎన్నో నిందలు, అవమానాలు, వేదనలు, కన్నీరు, దుఃఖం, బాధ, కఠినమైన పరిస్థితుల నుంచి ముందుకు వచ్చావు. ఎందుకంటే నా దేవుడు నాకు ముందుగానే ఇవన్నీ నేర్పించాడు. స్తోత్రా. అరే లోకంలోకి వెళ్ళబోతున్నావు, సేవలోకి వెళ్ళబోతున్నావు, ఎలా బ్రతకాలో. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, నిందొచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. అలా ముందుకు వెళ్ళు. కనుక నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే సమస్యకు కృంగిపోకూడదు. నీ పక్క వాళ్ళు చేయబట్టుకుని మరొక్కసారి చెప్పు గట్టిగా, సమస్య వస్తే చెప్పు గట్టిగండి, కృంగిపోవద్దు. నీకు నవ్వులాటుకుందేమో బిడ్డ, సమస్య వస్తే నువ్వేం చేయొద్దు, కృంగిపోవద్దు. దేవుడు మనకు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారంటే మనకి? చెప్పాలి కాస్త గట్టిగా. ఎవరున్నారు మనకి? దేవుడు ఉన్నాడు. ఒక రోజున ఒక ముగ్గురు యవనస్తులకి ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటి ఆ భయంకరమైన సమస్య అంటే, ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. ఎక్కడ వేయాలంట? ఓ అమ్మా, ఎక్కడ పడేయాలి? అగ్నిగుండంలో. అగ్నిగుండం అంటే ఏంటి? బాగా ఏసీగా ఉంటుందా? ఈ ఎండాకాలం చల్లగా ఉంటుంది కదండి, అవునా? మరి ఏం చేయాలి? అగ్నిగుండం చూసి ఏం చేయాలి? పారిపోవాలి. ఈ ముగ్గురు యవనస్తుల్ని అగ్నిగుండంలో పడవేస్తుంటే, అగ్నిగుండానికి తీసుకువెళ్తుంటే, ఈ ముగ్గురు యవనస్తులు వాళ్ళు అంటారు, అగ్నిగుండం చూసి పారిపోకుండా, అగ్నిగుండం చూసి తప్పించుకోకుండా ఆ రాజుగారు అంటారు, అబ్బాయ్ నేను పెట్టిన బొమ్మకే మొక్కాలి, ఈ బొమ్మకు మొక్కలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. వింటారా? అర్థమవుతుందా? అగ్నిగుండంలో పడేస్తాం. ఈ ముగ్గురు వ్యక్తులు అంటారు, అగ్నిగుండమైనా సరే మేము భయపడము. ఏం పడమంట? ఏం పడం? ఎందుకు? పారిపోవాలి. అగ్నిగుండంను చూసి పారిపోవలసిన వారు, అగ్నిగుండంను చూసి పరిగెత్తవలసిన వారు, ఇదిగో దేవుని పిల్లలు అంటున్నారు, మేము పారిపోము, దానికి ఎదురు పరిగెత్తుతాము. వాళ్ళు అంటారండి, చావైనా బ్రతుకైనా మాకు యేసు కావాలి. ఎవరు కావాలంట? చావైనా బ్రతుకైనా, ట్రాక్ పెట్టి, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా.
కాచితివి వింత కాలం, కాచితివి చావైనా బ్రతుకైనా, ఓహో చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి. హల్లెలూయా, చపాలు కాస్త గట్టిగా. అయితే వారి జీవితంలో అగ్నిని చూస్తే అగ్ని యొక్క స్వభావం ఏంటి అంటే అగ్ని కాల్చివేస్తుంది, అగ్ని బూడిద చేస్తుంది, అగ్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఇది ఉందా అమ్మ, ఇది చూడాలి. హలో, ఇది ఉంది, ఇది దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసామనుకో, ఇప్పుడు ఇది మనకి ఎడగనపడుతుంది బ్రహ్మాండంగా. ఎక్కడ తెచ్చావు పాస్టర్ గారు అన్నట్టుగా ముద్దుగా ఉంది, అవునా, చక్కగా. దీన్ని తీసుకుపోయి అగ్నిలో పడేసాం అనుకో, ఒక గంట తర్వాత దీని నామరూపం కనపడిద్దా? ఓహో, ఇది బలిపేట మీద నిన్న దాకా పాస్టర్ గారు పెట్టాడే అదే అలాంటి రూల్ ఉంటుందా? ఉండదు. నేను ఇంత ఇట్టున్నా కదా, నేను మీకు బాగా కనపడుతున్నా కదా, నన్ను తీసుకెళ్ళి కాసేపు గుండంలో పడేసి బయట తెచ్చారనుకో, ఒరి మా పాస్టర్ చెప్తున్నారు అని అంటారా? అమ్మా, అగ్నికి ఉన్న స్వభావం ఏంటంటే ఒకటి కాల్చేస్తుంది, రెండు బూడి చేస్తుంది, మూడు నామరూపం లేకుండా చేస్తుంది. అట్టి స్వభావము కలిగిన అగ్నిని చూసి వీళ్ళు ముగ్గురు అంటారు, మేము అగ్నికి ఎదురు పరిగెడతాం. రేయ్, నీవు మనుషులతో పెట్టుకో పర్లా, నీవు దేనికి ఎదురు పరిగెడుతున్నావు తెలుసా? అగ్నికి. నిన్ను కాల్చివేస్తుంది, నిన్ను బూడి చేస్తుంది, నిన్ను నామ రూపాలు లేకుండా నిన్ను కాల్చివేసే అగ్నికి ఎదురు వెళ్తున్నావంటే వాటిని మించిన దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్పగట్టిగా. అగ్ని బలమును చల్లార్చిన వాడు ఎవరంట? చెప్పండి, ఎవరు? అగ్ని బలమును చల్లార్చే దేవుడు మన దేవుడు. ఆ యొక్క సీక్రెట్ ఈ షడ్రకు, మేషకు, అబేద్గోలుకు తెలుసు. మీకు ఒక విచిత్రమైన మాట చెప్పనా అమ్మా? ఆ ముగ్గురి కాళ్ళు చేతులు కట్టేశారు. కాళ్ళు చేతులు కట్టి ఆ ముగ్గురిని గుండంలో పడేస్తే గుండములో పడవేయబడ్డ వాళ్ళు ఏమో బ్రతికారు, పడేసిన వాళ్ళు చచ్చిపోయారంట. ఇప్పుడు చెప్పలు కొట్టు. పడివేయబడిన వారేమో బ్రతికారు, పడేసిన వాళ్ళు చెప్పాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు సమస్యను సృష్టించేవారు నీ ఎదుట ఉంటారు అనుకుంటున్నావేమో, ఒక రోజుకు దేవుడు వారిని నీ యొద్ద నుంచి తరిమేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. నీవు ధైర్యవంతుడిగా నిలబడాలి. ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్గోలు ఈ ముగ్గురు అగ్నిగుండమును చూసి పారిపోయిన వారు కాదు. అగ్నిగుండము ఒక సమస్యని వారు పారిపోలా, అగ్నిగుండమునకు ఎదురు నడిచారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజున వాక్యం చెప్తుంది, నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలంటే సమస్యలో కృంగిపోయేవాడిగా, పారిపోయేవాడిగా, వేదన పడేవాడిగా, కలవరపడేవాడిగా నువ్వు ఉండక ముందుకు ఎదురు ఈదేవాడిగా ఉందువుగాక. కొంతమంది సమస్యలు పట్టుకొని వస్తారు. అన్న అరే, కొత్తగా బాప్తీసం పొందిన పిల్లలు అయితే పర్లేదు అనుకోవచ్చు. హలో, మనం రాంగుండం వెళ్ళాం, 3 రోజులు ఉన్నాం అక్కడ. ఆఖరి రోజు ఒక విశ్వాసి ఒక సేవకుని దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, అయ్యా అమ్మా, నాకు 2-3 రోజుల క్రితం బాప్తీసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడని. ఆ రోజు తీసుకుందామని ప్రకటన చేసే లోపే తన మనమడికి విరోచనాలు పెట్టినాయి అంట. బాప్తీసం తీసుకుంటానని ఇంక అనుకుంటుంది, దేవుడు చెప్పాడు తీసుకుంటాను రేపు అనుకుంది. ఆ బాప్తీసం తీసుకునే టయానికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్దాం, వినాలి, పాస్టర్ గారికి వెళ్ళి చెప్దాం అనుకోబోయే లోపే ఈ పిల్లోడికి ఏం స్టార్ట్ అయినాయి? విరోచనాలు స్టార్ట్ అయినాయి. అబ్బో, నేను బాప్తీసం తీసుకోకూడదు అనుకుంటా. ఏం తీసుకోకూడదు అంటే విరోచనాలు పెడితే ఇంకా పచ్చిగడ్డ అంతా పెడితే నీ కొడుక్కి, మనవడికి ఏం పెడకుండా ఉంటాయి?
కడుపులో అట్టుంటే కడుపు లావైతే బాధ, కడుపు అజీర్ణమైపోయి విరోచనాలు పెట్టినా బాప్తీసం వద్దంది. నేను మరొక సేవకుడు ఇద్దరం అక్కడే ఉన్నాం. కూర్చొని ఆమెతో ఒక 10 నిమిషాలు వాక్యాన్ని మాట్లాడి, ఆ సమస్య నిన్ను భయపెడుతుంది, దానికి భయపడ్డావా ఇక నీకు నామరూపాలు ఉండవు, నీ ఇష్టం అని చెప్పి పంపించాం. సాయంకాలం వచ్చి, అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి అయ్యా అంది. స్తోత్రం, హల్లెలూయా. ఏమి ఇవ్వాలంట? ఏమ్మా సమస్య? అవసరంలా, తగ్గిపోయినాయి అయ్యా. ఏం తగ్గిపోయినాట? ఏం తగ్గిపోయినాయి? తగ్గిపోయినాయి. నువ్వు ఎదురేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, సమస్య వైపు చూసి పడిపోకుండా ఎదురు వెళ్ళటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, నీ ఎదుట ఉన్న సమస్యలు కొల్లగొట్టబడునుగాక. స్తోత్రం చెప్పు గట్టి యేసయ్యకే. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను చూసి పారిపోవలసిన వాడు ఎదురు వెళ్తున్నాడు. సమస్యను చూసి నువ్వు పారిపోతే అది నిన్ను ఏదో ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తుంది. ఏం చేస్తుందంట? సమస్యకు ఎదురు కనుక నువ్వు వెళ్ళగలిగితే, సమస్యలో నువ్వు కనుక ఓర్చుకొని ఓర్పుతో సహనముతో ప్రార్థన చేస్తూ సహిస్తూ ముందుకు వెళ్తే ఆ సమస్య నీ యొద్ద నుండి పారిపోవునుగాక. స్తోత్రం చెప్పుకేసే గట్టిగా. ఆ సమస్య నీ యొద్ద నుంచి ఏమైపోయింది? పారిపోద్ది. ఇప్పుడు నేను అంటాను, అగ్ని బారిపోయిందా? షడ్రకు మేషకు అబేద్గోలు బారిపోయారా? చెప్పాలి. రాజుగారు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకులారా మీరు బయటికి రండి అంటే దాని బలమే చల్లారిపోయింది. సౌలు గొల్యాతును చంపాలి. బాగేనండి మాట. సౌలు ఎవరిని చంపాలి? హలో, గొల్యాతును చంపాలి. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళారు సౌలు సైన్యం. ఇప్పుడు సౌలు గొల్యాతును చంపాలైతే దావీదు గొల్యాతును చంపాడు. అమ్మా, ఎవరెవరిని చంపాలి? హలో వినండి, ఎవరెవరిని చంపాలి? ఇప్పుడు దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళింది ఎవరు చెప్పరా? సారీ, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళింది ఎవరు? సౌలు సైన్యం. ఈరోజు లేఖనం చెబుతా ఉంది, వాక్యం చెప్తా ఉంది, సమస్యను చూసి దాక్కున్నది మరొకడు, సమస్యను చూసి మరొకడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎందుకయ్యా అంత ధైర్యంగా ఉన్నావు? ఒరే, నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళాలి కదా. ఏంటి నీకంటే దావీదు అంటాడు, ఆ గొల్యాతుగాడు మాట్లాడుతున్న ఆ మాటలు చూసి దావీదు కంట రోషం పుట్టిందట. ఏం పుట్టింది చెప్పండి? ఏం పుట్టింది? అసలు మనకు రోషం ఉంటుందా? ఒక ఆమె ఓ పాస్టర్ గారిని తిడుతుంది. నిన్నో దేశం మీద ఉన్న పాస్టర్లను ఎవరినో ఒక ఆమె తిడుతుంటే ఏం చేద్దాం తెలుసా? చెవులు బాగా తెరిచి, ఏం తెరుతాయంట? చెవులు బాగా తెరిచి ఇక ఆడ కూర్చొని ఇక ఏమో కూడా కిరసనాలు పోతుంటుంది దాంట్లో. అర్థమవుతుందా? ఏమో కూడా దాంట్లో కిరసనాలు పోతుంటుంది. అంటే ఎందుకు? ఇంకా కొంచెం మంట ఏం చేయాలి? పెరగాలి, ఇంకా కొంచెం పెరగాలి, ఇంకా కొంచెం. ఎంత దరిద్రమో తెలుసండి పిల్లరా. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నేను ధైర్యంగా ఉండాలంటే దావీదు అంటాడు, ఇదిగో నా దేవుడే నాకు ధైర్యం. ఎవరంట? చెప్పాలి కాస్త గట్టిగా. ఎవరు ధైర్యం? ఇప్పుడు మనకెవరు ధైర్యం? ఆయనే కాదా? ఆయనే. గొల్యాతును చంపవలసింది మరొకడు, చంపడానికి యుద్ధములో ఎదురు పరిగెత్తింది ఒక వ్యక్తి. చెప్పండి రాజుకి, నేను వెళ్ళి పోరాడతా
ఆ సమస్యకు నేను ఎదురు వెళ్తానని చెప్తే రాజుకు చెప్పారు. ఆ దావీదు యుద్ధంలోకి వెళ్తున్నాడు. బాగా వినాలండి. దావీదు యుద్ధానికి వెళ్తుంటే అందరూ అనుకుంటున్నారంట, ఒరి 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 పాపం రా, చక్కగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు, మనిషి మంచిగా రూపం గలవాడిగా ఉన్నాడు, ఇతడికి ఎందుకు రా గొల్లియాతు మీద యుద్ధానికి వెళ్ళటానికి అని అందరూ తన మీద జాలి పడుతున్నారు. అసలు అది కాదు కదా సమస్య, అసలు అతనికి అవసరం లేదు కదా అని అందరూ ఆయన జాలి పడుతుంటే, ఏ ప్రజలైతే దావీదును చూసి జాలి పడుతున్నారో ఇతనికి ఎందుకు, మన వల్ల కానిది వారి వల్ల అవుతా. అర్థమవుతుందన్నమాట. కత్తులు డాళ్ళు తీసుకొని యుద్ధానికి వచ్చిన మన వల్లే గొల్లియాతుని కొట్టడం. చెప్పండి అక్క, గొల్లియాతుని కొట్టడం మన వల్ల కాల. వీడు ఎప్పుడు రెయ్యం పగులు ఒక గోనె పట్లాంటిది ఒకటి వేసుకొని, కంబలు వేసుకొని గొర్రెలు తోలుకునేవాడు, ఇదిగో అడవిలో పాటలు పాడుకునేవాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? గొల్లియాతు మీద. మన వల్ల కాంది వాడి వల్ల అవుద్దనని అందరూ చూస్తుండగానే గొల్లియాతును పడగొట్టాడు. స్తోత్రం. అందరూ చూస్తుండగానే తన గొల్లియాతు వరిలో ఉన్న కత్తిని తీసుకొని తన కుత్తుక కోసి ఆ తలను పట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ప్రజలందరూ చూస్తున్నారు. ఏ ప్రజలైతే మన వల్ల కానిది వాడి వల్ల అవుతుందని ఎవరైతే హేళన చేశారో, ఎగతాళి చేశారో, వారందరికీ ఆశ్చర్యాన్ని కల్పించినట్లుగా దావీదు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దేవుడే దావీదుకు సహాయము చేశాడు. నేను అంటాను, ఎవరికి దేవుడు సహాయం చేస్తాడనంటే, ఎవరైతే సమస్యను చూసి కృంగిపోతారో, పడిపోతారో, కలవరపడతారో వారికి సహాయం చేయడు దేవుడు. చేస్తాడా అమ్మా? చేయడు. వారికి సహాయం చేయడు దేవుడు. ఎవరికి సహాయం చేస్తారంటే, ఎవరైతే సమస్యను చూసి భయపడకుండా దేవుని కొరకు ఎదురు పరిగెడతారో వారికి నా దేవుడు సహాయము చేయునుగాక. స్తోత్రం చెప్పండి. మరొకసారి చదవండి గట్టిగా, హల్లెలూయా. అందుకు ఈ రోజున మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి, మనం నేర్చుకోవలసిన అంశం ఏంటంటే, సమస్యకు కృంగిపోవద్దు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? సమస్యకు ఎదురెక్కిపోదువుగాక. చెప్పు గట్టిగా, హల్లెలూయా. రామగుండం నుంచి వచ్చా. గురువారం దిగి ఇంటికి వచ్చాం. ఈ పెద్ద నరం దగ్గర వెనుక ఒక చిన్న చెంతెత్తు మాదిరిగా నరం వాసింది. ఇక్కడ వెనుక నరం వాసి ఆ ట్రైన్లో వస్తుంటేనే ఇటు కదిలిస్తే చుటక్ 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 అంటుంది. విపరీతమైన తలనొప్పి అంటే నాకు తెలీదు, తలనొప్పి ట్యాబ్లెట్ అంటే అసలు నాకు తెలీదు. తట్టుకోలేక విజయవాడ స్టేషన్లో దిగి 11 గంటలప్పుడు టిఫిన్ చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా. తగ్గలా. ప్రభుని అడిగా నేను, అయ్యా ఈ తలలో ఇట్టుందని డాక్టర్ చూపిద్దామా? వాడు తలకాయ తీసుకుపోయి దాంట్లో పెట్టి అంటాడు. వరకు తలనొప్పిరా స్వామి అంటే మాకు అర్థం కాదు, ఇది తీసుకుపోయి ఆ డబ్బాలో పెట్టు అంటాడు. ఏడ తీసిపోయి నేను పెట్టాను ప్రభువా. చూడటానికి అందరూ అనుకుంటారు పాస్టర్ గారు బాగా ధైర్యవంతుడు, అందరినీ దాంట్లో తీసుకెళ్తాడు, దీంట్లో తీసుకెళ్ళి ముక్కలు పట్టుకుంటాడు, అన్ని పట్టుకుంటాడు అనుకుంటారు. భయపడిపోయి ఒకటే అడిగా ప్రభుని, దేవా నా ముందు ఈ సమస్య ఉంది, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థన ఉంది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? పెద్దగా మాట్లాడితే నొప్పి వస్తుంది. ఏంటి ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవానయ్యున్నా. స్తోత్రం చెబుతా గట్టిగా వేసేకి. మన దేవుడు ఎవరంట? నీకు అర్థమవుతుందో లేదో కానీ పిలిస్తే పలికేవాడు మన దేవుడండి. నీ ప్రక్కనే ఇదిగోండి మంచం అనుకోండి. ఈ మంచం మీద భార్యాభర్తలు ఇద్దరు పక్కనే ఉంటారా? పక్కనే ఉంటారా? ఎంతమంది లేరండి? నా పక్కన ఉన్న భర్తను పిలవటానికి నాకు ఓపిక అన్నోళ్ళు లేరా? భార్య నా పక్కన ఉన్న భర్తను పిలవటానికి నాకు ఓపిక.
చచ్చిపోయాను అనుకున్నా. అంటే నీ ప్రక్కనున్న భర్తకి నీ సమస్య తెలుసో తెలీదో కానీ నువ్వు పిలిస్తే సింహాసనం మీద ఉన్న దేవుడు దిగి వస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నీవు కనుక సమస్యకు భయపడితే సమస్య నిన్ను ముంచి వేస్తుంది. నేను చాలామందికి చెప్తా, ఒక బాధ ఒక బలహీనత వచ్చినప్పుడు ఇక భయపడిపోతారు. గడగడ ఇదే నా బ్రతుకు, ఆఖరి బ్రతుకు అన్నట్టుగా. నువ్వు భయపడద్దు. మందులు నిన్ను బాగు చేయలేకపోవచ్చు, డాక్టర్లు నిన్ను బాగు చేయలేకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. అందుకనే అన్న సమస్యకు ఎదురీడి ఏం పొందుకుంది? ఫలం అనండి, ఫలం పొందుకుంది. షడ్రక్ మేషక్ అబేద్గోలు ఎదురీడు ఏం పొందుకున్నారు? ఫలం పొందుకున్నారు. ఏం పొందుకున్నారంట? ఫలాన్ని అనుభవించారు. ఈరోజు దావీదు సమస్యకు ఎదురు పరిగెత్తి ఏం పొందుకున్నాడు? ఫలం. ఈ రోజున నీ జీవితంలో కూడా నేను కూడా ఫలం పొందుకోవాలి, నేను కూడా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే నీవు కూడా సమస్యకు కృంగిపోకుండా పరిగెత్తుదువుగాక. సమస్య లేని ఇల్లులు ఉన్నాయమ్మా. డబ్బు లేని ఇల్లు ఉంటే ఉండొచ్చేమో, కానీ సమస్య లేని ఇల్లులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. ఆ కష్టంలో, ఆ సమస్యలో నువ్వు మనుషుల వైపు చూడక, ఆ సమస్య కాస్త పెరుగుతున్నప్పుడు అబ్బో తక్కువలో ఉన్నప్పుడు బాగుండి సమస్య పెరిగే కొద్దీ భయపడిపోతావా? నా దానియేలును అన్నారు, అబ్బాయి నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేసావు, కొంతమంది పెద్దల మీద అధికారిగా నువ్వు ఉన్నావు. ఇదిగో ఇప్పుడు రాజుగారు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఏ దేవునికైనా ఎవరికైనా కొన్ని దినాల వరకు మీరు ప్రార్థన చేయకూడదు, ఇది రాజాజ్ఞని శాసనం పెట్టారు. దానియేలుకు చెప్పారు. దానియేలుకు తెలుసు ఏమని, ప్రార్థన చేస్తే ఎక్కడ పడేస్తారంట? పురుషులు చెప్పాలి, ఎక్కడ వేస్తారంట? సింహాల బోన్లో పడేస్తారు అని చెప్తే దానియేలుకు తెలిసి తన మేడగది మీదకి వెళ్ళి కిటికీలు యెరూషలేము తలుపులు తెరిచాడు. ఒకవేళ దానియేలు ఇదిగో రహస్యంగా తలుపులు వేసుకొని, ప్రభువా నీకు తెలుసయ్యా, మనం అంటుంటామే 3 రోజులు ఉపవాసం ఉంటామా? ఉంటామా? శుక్రవారం ప్రార్థనకు వస్తామా? రాము. మళ్ళీ పైపెచ్చుకేమంటే నా యేసయ్యకు అన్నీ తెలుసు, బలహీనులు ఎవరో తెలుసు, బలవంతులు ఎవరో. మంచిదానివే కదా, నువ్వు బలం ఉండి కూడా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఇప్పుడు నిన్నేమనాలి? తెలుసు యేసయ్యకి, అన్నీ తెలుసు నీ దేవునికి. ఇప్పుడు ఈ యొక్క దానియేలు ప్రార్థన చేయొద్దు, చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తారట అని చెప్పినప్పుడు ఈ దానియేలు అయ్యో ఈ కొద్ది రోజులైనా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని ఏదో రహస్యంగా బాత్రూంలోనో ఎక్కడో సార్ తలుపేసుకొని రహస్యంగా ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నాడా? అనుకోలా. చెప్పారంట, అబ్బాయి కొన్ని దినాల నుంచి ఆ సింహాలకు కూడా మేతేలా, ఆహారం ఎట్లా బాగా కసి మీద ఉన్నాయి. ఇప్పుడు కనుక రాజు మాట ఎవరైనా కాదని అంటే తీసుకెళ్ళి గృహలో పడేస్తారు. ఆ సింహాలు వారిని తినేస్తాయి, ఎముకలు మిగల్చకుండా తింటాయిరా బాబు అని చెప్తే దానియేలు సింహము బలమును మించిన వాడు నా దేవుడు, సింహముల నోళ్లను మూసేవాడు నా దేవుడు. ఏ దేవుడు అంటే మన దేవుడు చెప్పాలి గట్టిగా. సింహపు బలాన్ని మించినవాడు, సింహపు నోళ్లను మూసేవాడు మన దేవుడని దానియేలు ఏం చేశాడంటే యథాప్రకారంగా రోజుకు 3 మార్లు దేవుని సందులో ఏం చేశారు? ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోపు సైనికులు వచ్చారు, దానియేలును పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. ఆకలితో అలమటిస్తున్న ఆ సింహాల బోన్లో పడేస్తే దానియేలు ఆ సింహాల బోన్లోకి వెళ్ళగానే ఆ సింహాలంట 4 కూరలు చాపుతా ఉన్నాయట ఆకలితో. పుట్టిన పిల్లోడికి 1 గంట సేపు పాలు ఇవ్వకపోతే ఏం చేస్తుంటాడు? ఏడుతాడు. చెయ్యి దొరికితే చెయ్యి, గొడ్డ దొరికితే గొడ్డ, ఏది పెడితే నోట్లో పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఈ సింహాల పని అట్టుంది, ఆకలి మీద ఉన్నాయి. దానియేలుని ఎప్పుడైతే లోపలేశారో ఈ సింహాలు ఆకలిపోయిందో తెలియదు కానీ ఈ సింహాలు ఆవలింపుల మీద ఉన్నాయంట. చప్పట్లు కొట్టు.
ఆకలి మీద ఉన్న సింహాలు ఏమైనాయి? ఆవలింత ఎప్పుడు వచ్చిందాక కడుపు నిండా తిని ఇక ఏం పని లేదు నాకని చక్కగా పడుకునేటప్పుడు ఏమొచ్చింది? అరే, ఆకలి మీద ఉన్న సింహాలకు ఆవలింత వస్తుందంటే ఇది ఎవరు చేసిన పని అండి? ఎందుకు చేశాడు చెప్పనా? సింహాలను ఎదుర్కొన్నాయని తెలిసినా, సింహాలు తినేస్తాయని తెలిసినా, సింహాలు చంపేస్తాయని తెలిసినా, సమస్య ఉందని తెలిసినా దానియేలు ప్రార్థన చేయటం మాత్రం మానలా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు నీవైనా నేనైనా ఎవరమైనా ఒక సమస్య ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలి తెలుసా అండి? ఆ సమస్య కృంగిపోకూడదు, పడిపోకూడదు, చిక్కిపోయినట్లుగా అప్పగించుకోకూడదు. అందులో పోరాడాలి, పెనుగులాడాలి, మరపెట్టాలి. ఎప్పుడైతే ఎదురెదుతావో, ఏటిలో చేప ప్రవాహానికి ఎదురెదుతుందో అలాంటి వ్యక్తిగా సమస్యల కొలిమిలో, బంధకాల మధ్యలో, ఈ లోకపు యొక్క ప్రయాణములో ఎదురు ఈతగలుగుతావో ఆ ప్రయాణములో దేవుడే నీకు సహకారిగా ఉండునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇజ్రాయెల్ ప్రయాణంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఐగుప్తులోంచి కానాను ప్రయాణం వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఒక భయంకరమైన సమస్య అని చెప్పిన అన్ని సమస్యల్లో ఒక భయంకరమైన సమస్య, యోర్దాను కాడికి వచ్చారు. అక్కడికి ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ఎర్ర సముద్రం కాడికి వస్తే, ఎర్ర సముద్రం కాడికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, సముద్రం పొంగుతూ ఉంది. చివరి మాట వినండి, సముద్రం పొంగుతూ ఉంది. వెనక చూస్తేనేమో సైన్యం వస్తున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అల్లాడిపోతూ, ప్రభువా ఏంటి మా పరిస్థితి? ఎవరు అంటారే, ముందు నొయ్యి వెనక. ఇప్పుడు ఇజ్రాయేలు ఎటు పరిగెత్తాలన్నా మరణమే. ముందుకెళ్ళారా సముద్రంలో పడి చచ్చిపోతారు, వెనక్కి పోయారా వాళ్ళ చేతుల్లో పడి. ఇప్పుడు ఏం అర్థం కాక మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే, ఇదిగో ప్రభువా సముద్రము పొంగుతుంది, సమస్యలు పొంగుతున్నాయి, ఏంటి అని ప్రభుని అడిగితే, ప్రభు ఎదురుగా మీరు వెళ్ళొద్దు అని ప్రక్కదారి చూపించాడా? ఓమా ఓ తల్లులారా, ప్రక్కదారి చూపించాడా? మీరు వెనక్కి వెళ్ళమన్నాడా? వెళ్ళమల్లా. మోషతో ప్రభు చెప్పాడు, మోషే నీ చేతి కర్రను సముద్రం వైపు చూపు. నువ్వు ముందుకే కొనసాగాలి కానీ వెనక్కు వెళ్ళటానికి వీలు లేదు. విచిత్రం చెప్పనా, ఎవరినైతే చంపాలని సైన్యాన్ని వేసుకొని వచ్చారో వాళ్ళందరూ నీళ్ళలో మునిగిపోయారు. ఎవరైతే మునిగిపోతాం, చచ్చిపోతాం, ఇక మనకు బ్రతుకులేదని బాధపడి, వేదన పడి, కలవరపడ్డారో వాళ్ళందరూ ఒడ్డెక్కారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం కాడ చేరి ఏడుస్తున్నారు. అయ్య బాబోయ్, ఓ మోషే, ఐగుప్తులో సమాధులు లేవని, ఐగుప్తుల సమాధులు లేవని, ఇదిగో ఈ యొక్క అరణ్యంలో ఈ సముద్రంలో కలపడానికి తెచ్చామని ఏడుస్తున్నారు. ఎవరైతే ఇక మా పని అయిపోయింది, ఇక మా పని అయిపోయింది, ఇక మేము బ్రతకలేం, ఇక మా జీవితం అయిపోయిందని ఏడుస్తూ ఆ సమస్యల కొలిమిలో, ఇదిగో ఇక ఈ సముద్రం మేము దాటలేం, ఇక మాకు మరణమేని ఏడ్చారో, వెనకొస్తున్న అనుకుంటున్నారంట, ఒరే హలో, వెనకొస్తున్న సైన్యం అనుకుంటుందంట, ఇజ్రాయేలు మన చేతికి, చెప్పాలి 5 నిమిషాలు ముగిస్తా, ఇజ్రాయేలు మన చేతికి చిక్కిపోయారు అనుకున్న వాళ్ళే చిక్కిపోయారు, చిక్కామనుకున్న వాళ్ళేమో పైకెత్తబడ్డారు. ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏం చెప్పనా, సమస్యలో కృంగిపోయావా, దాని చేతిలో పడిపోతావు. సమస్యను చూసి పారిపోయావా, ఖచ్చితంగా అది నిన్ను ఒకరోజు ఖచ్చితంగా పట్టుకుంటుంది. నువ్వు కనుక సమస్యను చూసి ఎదురెళ్ళావనుకో, అది నీ ఎదుటికి రాకుండా పారిపోతుంది. అట్టి కృప నా దేవుడు నీకు దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు వస్తున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా, దానిని చూసి నువ్వు భయపడకు, నువ్వు కృంగిపోవద్దు. నువ్వేం చేయాలి? ధైర్యముగా ఎదురు నిలుచుదువుగాక. యోబుకి ఎన్ని సమస్యలండి, పిల్లలు చనిపోయారా, కుమార్తెలు చనిపోయారా, ఆస్తి పోయిందా, అంతస్తులు పోయినాయా, కానీ యోబు చేపవలే ఆ ప్రవాహములో
ఎదురీడుతూనే ఉన్నాడు, కానీ పారిపోయినట్టు ఎక్కడ కనపడ్డా? ఈరోజు నీ జీవితంలో కూడా అన్నా వలె ఫలం పొందుకోవాలంటే, షడ్రకు మేషకు అబేద్గోలు వలె ఫలం పొందాలంటే, దావీదు వలె ఫలం పొందాలి, దానియేలు వలె ఫలం పొందాలి. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటినట్టుగా నేను కూడా ఈ సమస్యలు దాటాలని ఆశపడుతున్నావా? అయ్యా, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, బంధువుల ద్వారా, పిల్లల ద్వారా, కుటుంబీకుల ద్వారా ఎన్నో సమస్యలు. వీటి నుంచి బయటపడాలని ఆశ నీకుందా? రా, సమస్యకు కృంగిపో, మాకు సమస్యకు ఎదురీదుదువుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రమయ్యా, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. చేతులెత్తండి, చేతులెత్తండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభువా స్తోత్ర, ప్రభువా స్తోత్రమయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరు ప్రార్థనలో ఏకీభవించండి, అందరు ప్రార్థనలో ఏకీభవించండి. చేతులెత్తి అడగండి యేసుని. ప్రభువా, ఇంతకాలమయ్యా, ఇంతకాలమయ్యా సమస్యకు కృంగిపోయాను. ఇంతకాలం చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు వచ్చినప్పుడు